నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు విధుల్లో చేరనున్న నూతన ఉపాధ్యాయులు. సీఎం ఆదేశాలతో కౌన్సిలింగ్. అర్ధరాత్రి వరకు సాగిన ప్రక్రియ. ప్రాజెక్టుల రుణ భారం తగ్గింపుపై నీటిపారుదల శాఖ దృష్టి. దీర్ఘకాలిక లోన్లుగా మార్చడంపై ఏఐఐపీ ప్రతినిధులతో ఉత్తమ చర్చ. గాంధీ ఆసుపత్రిలో ప్రారంభమైన ఐవీఎఫ్ కేంద్రం. డబ్బులు వెచ్చించలేని పేదలకు ఉచితంగా సేవలు. హైదరాబాద్లో అర్ధరాత్రి యువతిపై అత్యాచారం. వాహనంలోనే అఘాయిత్యానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్. జమ్మూ కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణం. హాజరు కానున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే. డీఎస్సీ 2024 ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు పోస్టింగ్లు లభించాయి. ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్తో ప్రక్రియ సజావుగా ముగిసింది. రాత్రి వరకు కొనసాగిన కౌన్సిలింగ్ ప్రక్రియతో నూతన ఉపాధ్యాయులకు పాఠశాలలు కేటాయించారు. డీఎస్సీ 2024 ద్వారా ఎంపికైన కొత్త టీచర్లు 3 గంటల పాటు ఆందోళన పడినా ఆ తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ సాఫీగా సాగడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అర్ధరాత్రి వరకు కౌన్సిలింగ్ నిర్వహించి ఏ పాఠశాలలో పనిచేయాలో సూచిస్తూ పోస్టింగులు కేటాయించారు. 10,006 మంది పోస్టింగులు పొందారు. వారంతా ఇవాళ కేటాయించిన పాఠశాలలో చేరనున్నారు. దాదాపు 80% మంది ఎస్జీటీలకు సొంత మండలాల్లోనే పోస్టింగులు దక్కాయని సమాచారం. గతంలో బదిలీ అయ్యి రిలీవ్ కానివారు మంగళవారం మధ్యాహ్నమే పాత స్థానం నుంచి రిలీవ్ అయ్యారు. వారు ఇవాళే కొత్త బడుల్లో చేరనున్నారు. ఈ నెల 9న నియామక పత్రాలు అందుకున్న ఉపాధ్యాయులకు 15న కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగులు కేటాయించాలని 14న ఆదేశాలు జారీ అయ్యాయి. దాంతో ఎంపికైన వారందరూ నిన్న ఉదయం 8:30 కలెక్టరేట్లకు చేరుకున్నారు. సాయంత్రం వరకు కౌన్సిలింగ్ ను నిలిపెయ్యారని, ఉదయం 9 గంటలకు పాఠశాల విద్యాశాఖ నుంచి డీఈఓలకు ఆదేశాలు అందాయి. దాంతో ఒక్కసారిగా అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. అసలెందుకు నిలుపుదల చేయమన్నారో తెలియక ఆందోళన చెందారు. మధ్యాహ్నం 12కు మళ్లీ కౌన్సిలింగ్ ను యథాతథంగా కొనసాగించారని ఉత్తర్వులు ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. కొత్త టీచర్ల కంటే ముందుగా తమకు పోస్టింగులు ఇవ్వాలని 317 జీవో బాధిత ఉపాధ్యాయుల డిమాండ్తోనే సమస్య ఎదురైంది. ఈ విషయంపై కొందరు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి కౌన్సిలింగ్ ను నిలుపుదల చెయ్యాలని ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు కొత్తవారికి పోస్టింగులు ఇవ్వకుంటే 10,000 మందికి పని లేకుండానే జీతాలు ఇవ్వాల్సొస్తుంది. 7,000 మంది సీనియర్ ఉపాధ్యాయులు రిలీవ్ చెయ్యాలని 3 నెలలుగా ఎదురు చూస్తున్నారు. సుమారు 500 మంది 317 జీవో బాధితుల కోసం వేల మందిని ఆపితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అధికారులు భావించారు. దీనికి తోడు ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని డీఎస్సీ 2024లో ఎంపిక కాని వారు కోర్టుకు వెళితే ప్రక్రియ మొత్తం ఆగిపోతుందని అధికారులు భావించారు. 317 జీవో బాధితుల బదిలీల ప్రక్రియ 1-2 రోజుల్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. ఇలా అన్ని కోణాల్లో ఆలోచించిన విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లడంతో సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ఆయన వెంటనే కొత్త టీచర్లకు పోస్టింగులు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపారు. ఎంపికైన ఉపాధ్యాయుల్లో ఓసీలు 5.5% ఉన్నారు. అత్యధికంగా బీసీలు 54.70% మంది ఎంపికయ్యారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఎస్సీలు 18.5%, ఎస్టీలు 10.3% మందికి టీచర్ల కొలువులు దక్కాయి. క్రీడా కోటా కింద 393 మంది దరఖాస్తుల్ని శాప్నకు పంపామని, అనుమతి మేరకు 33 మందికే పోస్టింగులు ఇస్తున్నామని తెలిపారు. మిగిలిన వాటిపై అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే ఎంపికైన వారికి పోస్టింగులు ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రుణ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు దీర్ఘకాలిక రుణాల ద్వారా సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి కొత్త ఆయకట్టు సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. అందులో భాగంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.
నీటిపారుదల శాఖకు ప్రస్తుతమున్న స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్చడం ద్వారా ఖజానా మీద పడుతున్న భారం తగ్గడంతో పాటు వడ్డీ చెల్లింపులో వెసులుబాటు ఉంటుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమైన పెండింగ్ ప్రాజెక్టుల సత్వర పూర్తి, కొత్త ఆయకట్టు సృష్టించేందుకు మార్గం సుగమమవుతుందని అన్నారు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు కూడా రుణాలు వర్తింపజేయాలని బ్యాంకు ప్రతినిధులకు మంత్రి సూచించారు. ఎస్ఎల్బీసీ, పాలమూరు రంగారెడ్డి, డిండితో పాటు నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు దీర్ఘకాలిక రుణాలు ఉపయోగించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నిపుణుల సూచన మేరకే ఖమ్మం మున్నేరుపై రిటర్నింగ్ వాల్ నిర్మిస్తామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మున్నేరు వరదల నుంచి ముంపు ప్రాంత ప్రజలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎవరైనా నిర్వాసితులు ఉంటే వారికి ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే గోడ నిర్మాణం చేస్తామన్నారు. గురుకులాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గురుకులాలకు తాళాలు వేసే పరిస్థితి మీరంటే మీరు కారణమంటూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందని, గురుకుల భవనాలకు కనీసం అద్దె చెల్లించకుండా యజమానులు తాళాలు వేసే దుస్థితి తెచ్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను చెల్లించకుండా విద్యార్థులను మానసిక ఆందోళనకు గురిచేస్తోందన్నారు. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిన సీఎం ఢిల్లీకి మూటలు పంపించే పనిలోనే బిజీగా ఉన్నారని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు. గురుకులాలకు తాళాలు వేసే పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే వచ్చిందని మంత్రి సీతక్క ఆరోపించారు. పెండింగ్ బిల్లులన్నీ కేసీఆర్ హయాంలోనివేనని పేర్కొన్నారు. కూర్చొని వాళ్ళు ఉన్నప్పుడు సంవత్సరాల కొద్ది కూడా ఆపిర్రు. కానీ ప్రతి ఒక్క దాన్ని రెచ్చగొట్టడము, మరి గతంలో ఎన్నడూ లేనట్టుగా ఇవాళనే సమస్యలు వచ్చినట్టుగా ఒక బురద జల్లి ఆనందం పొందుతా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. మీరిచ్చినటువంటి ఆర్థిక దుబారా వ్యవస్థ మూలంగా చాలా అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ నేడు మా మీద ఉంది. కాబట్టి కొన్ని బిల్లులు అక్కడిక్కడ కొన్ని పెండింగ్ ఉన్నాయి. అది మీరిచ్చినే చాలా వరకు ఉన్నాయి. మీరు పెండింగ్ పెట్టినే ఇప్పుడు మీకు క్లియర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి గురుకులాలు కూడా మూతపడే పరిస్థితి ఏం ఉండదు. మీరు గురుకులాలు ఇచ్చి లక్షలు ప్రైవేటు బిల్డింగ్లలో పెట్టారు. 10 ఏళ్లలో కనీసం బిల్డింగ్లు కూడా నిర్మించలేకపోయారు. దాని ఫలితమే ఈరోజు మరి ప్రైవేట్ బిల్డింగ్ ఓనర్స్ వాళ్ళ బిల్లుల కోసం అడుగుతున్న పరిస్థితి. తప్పకుండా మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు తొందరలోనే క్లియర్ చేస్తారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 3,357 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పట్టణాల్లో సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్ల కోసం 1,563 కోట్లను మంజూరు చేసింది. వైకుంఠ ధామాల నిర్మాణం కోసం 1,794 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఎట్టకేలకు ఐవీఎఫ్ కేంద్రం ప్రారంభమైంది. ప్రైవేట్లో లక్షలు వెచ్చించలేక మాతృత్వానికి దూరమవుతున్న పేదలకు ఇక్కడ ఉచితంగా సేవలు అందించనున్నారు. గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఐవీఎఫ్ కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ప్రారంభించారు. ఇక్కడ ఎలాంటి సేవలు అందిస్తారనే అంశంపై ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ శివాజీతో ఈటీవీ ముఖాముఖి. ప్రతి మహిళ అమ్మ అని పిలిపించుకోవాలని ఎన్నో కలలు కంటుంది. కారణం ఏమైనా ఇటీవలి కాలంలో సంతాన సమస్యలతో ఎంతో మంది మహిళలు బాధపడుతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేట్లో సంతాన భాగ్యం కోసం అనేక రకాల చికిత్సలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆసుపత్రిలో ఐవీఎఫ్ కేంద్రాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ శివాజీ మనతో ఉన్నారు. మరి వివరాలు ఆయన మాట్లాడుకున్నాం. ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి రోజు రోజుకి బాగా పెరుగుతున్నాయి. సో ఐవీఎఫ్ కోసం జనరల్గా బయటకు వెళ్తే ఒక ప్రైవేట్లో అరౌండ్ ఎంత కాస్ట్ అవ్వచ్చు ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి? బయటికి వెళ్తే మినిమం మీకు ఒక ఐవీఎఫ్ ప్రొసీజర్కి 3.5 lakh దాకా అవుతాయి. 2.5 lakh ప్రొసీజర్ ఛార్జెస్ ప్లస్ 1 lakh మీకు డ్రగ్స్ ఛార్జెస్ పడుతుంటాయి. ఇది చాలా కాస్ట్లీ ప్రొసీజర్ అండ్ దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ 100% ప్రెగ్నెన్సీ వస్తుందని కూడా లేదు. సో దెర్ విల్ బి అరౌండ్ 50% ఛాన్సెస్. ఈసారి మీకు కాలేదు అని అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ సైకిల్ వెళ్ళాలి. అలా అయ్యే వరకు ట్రై చేస్తా అంటే అది వాళ్ళ పేషెంట్స్ ఓపిక అండ్ దేర్ ఫైనాన్షియల్ బర్డెన్ అండ్ దేర్ ఎమోషనల్ నీడ్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు పూర్ పీపుల్ అంత బడ్జెట్ తోటి ఉండరు. కన్సీవ్ కావడానికి ఒక 10 to 15 lakhs పడుతుందని అంటే ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్ ఫర్ అ పూర్ పర్సన్. సో ఇక్కడ మీకు గాంధీ హాస్పిటల్లో ఇప్పుడు ఫుల్లీ ఎక్విప్డ్ ఉంది. అన్ని మెషిన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ లేజర్ మెషిన్, ఇక్సీ మెషిన్ అండ్ 2 అల్ట్రాసౌండ్ మెషిన్స్, 3 incubators అండ్ ఆల్ ఆర్ హై ఎక్విప్డ్ విత్
కంప్లీట్లీ అడ్వాన్స్ టెక్నిక్. మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సెంటర్కి అరౌండ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఎంత బడ్జెట్ ఎలొకేషన్ జరిగింది అని మీరు అన్నారు. పూర్ పీపుల్ ఇంత బడ్జెట్ పెట్టలేరు అని. సో ఇందులో ఉండే మెడికేషన్ చాలా కాస్ట్లీ అని చెప్పాలి. ఆ మెడిసిన్స్ కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తారా? మెడిసిన్ పార్ట్ కూడా ఆఫ్టర్ అలొకేటింగ్ ద పేషెంట్ దే ఆర్ ఇంక్లూడింగ్ ఇన్ ద ఆరోగ్యశ్రీ ఇఫ్ పాసిబుల్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఇట్. అండ్ వాళ్ళు ఇంక్లూడ్ చేసిన తర్వాత మెడిసిన్ కూడా ఫ్రీగానే ఇస్తారు. అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ ద ప్రొసీజర్ కాస్ట్ ఈజ్ ఆల్సో ఫ్రీ. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ ఎక్సీ మిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. జనరల్గా ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఏంటంటే ఒక్కసారి ఫెయిల్ అయితే ఎంబ్రియోస్కి జీన్ టెస్టులు కానీ రకరకాల టెస్టులు చేస్తూ ఉంటారు. అలాంటి టెస్టులన్నీ కూడా చేసే సౌకర్యం మన దగ్గర ఉందా? మన దగ్గర సౌకర్యం ఉందండి. పేషెంట్కి కావాలిస్తే ఈవెన్ అలాంటి సౌకర్యం కూడా ఉంది. ఈవెన్ అడ్వాన్స్డ్ లేజర్ మెషిన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ హై ఎండ్ సెంటర్ వేర్ ప్రైవేట్ వాళ్ళ దగ్గర కన్నా ఎక్కువ అడ్వాన్స్డ్గా మనం ఈసారి పెట్టాము. పూర్ పీపుల్ లైఫ్ చాలా బెటర్ అవుతుంది. సో జనరల్గా ఎంబ్రియో క్వాలిటీని బట్టే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అని చాలా వింటూ ఉంటాం ఎక్కువగా. సో ఇక్కడికి వచ్చే వాళ్ళలో అంటే ఎంబ్రియో క్వాలిటీ అనేది ఆ ఉమెన్ హెల్త్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నార్మల్గా చూస్తే పూర్ పీపుల్ ఎక్కువ వస్తుంటారు. సో న్యూట్రిషన్గా కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏదైనా గైడెన్స్ ఇవ్వనున్నారా? అంటే ఎలాంటి తీసుకోవాలి, ఏం చేయాలి? డెఫినెట్లీ గైనకాలజిస్ట్ విల్ బి అవైలబుల్ ఫర్ దట్ థింగ్. అంటే గైనకాలజిస్ట్ వచ్చేసి ఫస్ట్ పేషెంట్ కండిషన్ చూసుకుంటారు. పేషెంట్ కండిషన్ చూసుకున్న తర్వాతనే వెదర్ దే హ్యావ్ టు. ఐవీఎఫ్ అంటే సింపుల్ ప్రొసీజర్ కాదు కదండి. సో ఎప్పుడైతే పేషెంట్ని ఐవీఎఫ్కి సెలెక్ట్ చేస్తామో ఫస్ట్ ఓవరాల్ హెల్త్ ఆఫ్ పేషెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అలా చూసుకున్న తర్వాతనే మనకు పేషెంట్ ఒకవేళ వీక్గా ఉందనంటే దే విల్ గైడ్ దెమ్. వాళ్ళు ఒక హెల్తీ స్టేట్కి వచ్చిన తర్వాతనే వీ కెన్ గో ఫర్దర్ కదా. ఇది ఎవరికి ఐవీఎఫ్ సజెస్టబుల్ అంటారు? ఎందుకంటే ఐఓఐలో ఉన్న వాళ్ళు ఐఓఐ ఫెయిల్ అయిన తర్వాత ఇమీడియట్గా ఐవీఎఫ్కి వెళ్తామని డాక్టర్స్ని చాలాసార్లు అడుగుతుంటారు. ఇది ఎవరికి అవసరం? మీరు అన్నట్టు ఐయుఐ ఒకవేళ సక్సెస్ కాలేదంటే ఒక 3 to 5 times చేస్తాం. ఆ తర్వాత సక్సెస్ కాలేదు అని అంటే దెన్ వీల్ గో ఫర్ ఐవీఎఫ్. ఫైనల్గా ఈరోజు గవర్నమెంట్ ఐవీఎఫ్ సెంటర్ని లాంచ్ చేసింది, ఇంకా చాలా చోట్ల పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. పూర్ పీపుల్ కొంతమంది ఏంటంటే తమకు పిల్లలు పుట్టలేదు, ఐవీఎఫ్కి వెళ్ళాలి అంటే కొంత భయపడతారు. దీని మీద సమాజంలో ఇంకా మిత్తుంది కాబట్టి అలాంటి వాళ్ళకి అండ్ కాస్ట్ గురించి ఇంకొంతమంది భయపడుతుంటారు. ఓవరాల్గా పూర్ పీపుల్ ఉండి కొంత అవేర్నెస్ తక్కువ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఈ సెంటర్ని వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది అంటారు? వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ పూర్ పీపుల్ అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఇది ఒక 15 to 20 lakhs ఒక పర్సన్ వచ్చి స్పెండ్ చేయడం అంటే ఒక పూర్ పర్సన్కి ఎక్కడి నుంచి అవుతుంది మీరు ఆలోచించాలి. సో డెఫినెట్లీ ఇంత హై అండ్ ఎక్విప్మెంట్ పెట్టి ఇంత మీరు అనుకున్న అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో డెఫినెట్లీ పూర్ పీపుల్ వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ అవుతుంది. మధురమైన మాతృత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ఆర్థిక సమస్యలే కారణం కాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పేసి గాంధీలో ఉన్నటువంటి ఈ కేంద్రంలో ఐవీఎఫ్ సేవలని త్వరలో ప్రారంభిస్తామని చెప్పి పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ అంతా ఇప్పటికే అందుబాటులో ఉన్న నేపథ్యంలోనే ఎవరైతే దీనికి ఐవీఎఫ్ అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా నిర్వహిస్తాము అని చెప్పేసి పేదలు ముఖ్యంగా ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో అర్ధరాత్రి యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి మసీదుబండ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. చెన్నైకి చెందిన యువతి గచ్చిబౌలిలోని నానక్రామ్గూడలో నివాసం ఉంటుంది. ప్రైవేట్ సంస్థలో ఆర్కిటెక్ట్గా పనిచేస్తోంది. సెలవులకు సొంతూరు వెళ్లిన ఆమె సోమవారం అర్ధరాత్రి రామచంద్రపురం దగ్గర రాత్రి 1:30కు బస్సు దిగింది. నానక్రామ్గూడ వెళ్లేందుకు ఆటో ఎక్కింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రధాన రోడ్డులో ఉన్న మసీదుబండ కమాన్ వద్దకు రాగానే డ్రైవర్ వాహనాన్ని పక్కకు నిలిపాడు. యువతి నోరు నొక్కి దాడి చేశాడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించగా డ్రైవర్ జరిపిన దాడిలో తలకు గాయమైంది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న ఫుడ్ డెలివరీ బాయ్స్ గమనించి ఆటో దగ్గరకు వచ్చారు. ఈలోపు ఆటో డ్రైవర్ యువతిని కిందకు తోసేసి పారిపోయాడు. డయల్ 100కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. ఆటో డ్రైవర్ తనపై అత్యాచారం చేసి పారిపోయినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వివాహితపై కన్నేసిన ఓ దుర్మార్గుడు తనకు అడ్డొస్తుందన్న ఉద్దేశంతో 7 ఏళ్ల చిన్నారిని కిరాతకంగా హతమార్చాడు. ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత గోనె సంచిలో మూట కట్టి అటవీ ప్రాంతంలో పడేశాడు. హైదరాబాద్ మహానగరంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాటగూడ గ్రామానికి చెందిన మిశ్రం ప్రభాకర్ బతుకుదెరువు కోసం 7 నెలల క్రితం హైదరాబాద్కు వచ్చాడు. కూలీ పనులు చేసుకునే ప్రభాకర్కు భార్య, 2 ఆడపిల్లలున్నారు. ప్రభాకర్కు తన ప్రాంతానికి చెందిన కూలీ పనులు చేసుకునే తిరుపతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ప్రభాకర్ ఇంట్లో తరచూ మద్యం తాగేవాళ్లు. ఈ క్రమంలో తిరుపతి ప్రభాకర్ భార్య మీద కన్నేశాడు. ప్రభాకర్ 2 పిల్లల అడ్డు తొలగించుకుంటే ఆమెను సొంతం చేసుకోవచ్చని పథకం వేశాడు. అప్పటికే ప్రభాకర్ పెద్ద కుమార్తెతో చనువుగా ఉంటూ ద్విచక్ర వాహనం మీద తిప్పేవాడు. ఈ నెల 12న పాపను ద్విచక్ర వాహనంపై తన ఇంటికి తీసుకెళ్లి సాయంత్రం 3 గంటలకు మళ్లీ ప్రభాకర్ ఇంటి దగ్గర వదిలేశాడు. ఆ తర్వాత ఇంటి దగ్గర ఎవరూ లేని సమయం చూసి సాయంత్రం 5 గంటల సమయంలో బాలికను అపహరించి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి గుండ్లపోచంపల్లి సమీపంలో బాసరేగడి గ్రామం వద్దకు తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు. బాలిక మరణించినట్లు నిర్ధారించుకున్నాక గోనె సంచిలో మూటగట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. బాలికను తిరుపతి అపహరించిన విషయం తెలియని ప్రభాకర్, అతని భార్య సమీప ప్రాంతాల్లో వెతికారు. ఎంత వెతికినా ఆచూకీ లేకపోవడంతో సూరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ప్రభాకర్ నివాసముంటున్న ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. బాలికను తిరుపతి తీసుకెళ్లినట్లు గుర్తించారు. హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన తిరుపతి ఆచూకీ కనిపెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 12వ రోజు రాత్రి 2 గంటలకు జ్యోత్స్న అనే 7 సంవత్సరాల అమ్మాయి తప్పిపోయిందని పోలీస్ స్టేషన్లో దరఖాస్తు రాగా వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా 4 టీమ్స్, ఎస్ఓటీ, తర్వాత సిసిఎస్, పోలీసు, క్రైమ్ టీమ్స్ అన్నీ కూడా తీవ్రంగా సీసీ ఫుటేజ్ సెర్చ్ చేయడం ద్వారా ఒక పొడిపై తిరుపతి అనే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అతని మూమెంట్స్ కనిపిస్తే అతని గురించి వెతకడం జరిగింది. అదుపులోకి తీసుకున్నాం. ఇంట్రాగేషన్ నడుస్తుంది. అతని దర్యాప్తు ప్రకారం మళ్ళీ తదుపరి డెవలప్మెంట్ ఏమన్నా తెలియపరుస్తుంది. అయితే హత్యకు గురైన బాలిక తల్లి, భర్త మరణించడంతో ప్రభాకర్తో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ప్రభాకర్కు ఇప్పటికే వివాహమై పిల్లలుండగా వారిని వదిలేసి వివాహిత ఆమె 2 పిల్లలతో కలిసి సూరారంలో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుడికి హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు 39 లక్షల రూపాయలను తిరిగి అప్పగించారు. అధిక లాభాలు వస్తాయంటూ అమాయకులకు వల విసిరి నేరగాళ్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిస్తారు. మొదట కొంత మొత్తంలో లాభాల ఆశ చూపి ఆ తర్వాత అందిన కాడికి దోచుకుంటారు. ఈ తరహాలోనే తన నుంచి 78 లక్షలకు పైగా నిందితులు వారి ఖాతాలకు బదిలీ చేయించుకున్నారని హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంకు అధికారులకు నోటీసులు పంపారు. సైబర్ నేరగాళ్లు బదిలీ చేయించుకున్న మొత్తాన్ని స్తంభింపజేసేందుకు, అలాగే డబ్బు వాపస్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసేలా ఫిర్యాదుదారుడికి మార్గనిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో పోగొట్టుకున్న దాంట్లో 39 లక్షల రూపాయలను తిరిగి బాధితుడికి అందించారు. ప్రజలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నిపుణుల సలహాలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. భారీ లాభాలొస్తాయంటూ సైబర్ కేటుగాలు చేసే వాగ్దానాలను నమ్మొద్దన్నారు. మోసపోయినామని గ్రహిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం వాయుగుండంగా బలపడింది. రేపు పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరాన్ని దాటవచ్చని వాతావరణ విభాగం పేర్కొంది. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలో ఆకస్మిక వరదలకు ఆస్కారముందని తెలిపింది. నేడు రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. వాయుగుండ ప్రభావంతో పలుచోట్ల జోరు వర్షాలు పడుతున్నాయి. కడపలో రాత్రి భారీగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. ఎడతెరిపిలేని వర్షాలకు నెల్లూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి జిల్లా నాయుడుపేట, సూళ్లూరుపేట పురపాలక సంఘాల పరిధిలో భారీ వర్షం కురిసింది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వర్షం పడుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా బాపట్ల జిల్లాలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి జనం అవస్థలు పడ్డారు. అన్నమయ్య జిల్లాలో డ్రోన్లతో లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాయచోటి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో భారీ వర్షం కురిసింది. అప్పటి వరకు మేఘావృతమై ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వానకి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
రోడ్డుపై భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్టాండ్లోనూ భారీగా వరద నీరు వచ్చి చేరింది. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా నేడు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శ్రీనగర్లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఎస్కేఐసీసీలో ఈ ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారితో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల ముఖ్య నేతలు హాజరు కానున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం నిమిత్తం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇప్పటికే శ్రీనగర్ చేరుకున్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున రాష్ట్ర హోదా పునరుద్దరించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేరళలో ఒక లోక్సభ, 2 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. వైనాడ్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని బరిలో దించుతున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. పాలక్కడ్, చెలక్కర అసెంబ్లీ స్థానాలకు రాహుల్ మమ్ కుటాతిల్, రమ్య హరిదాస్ పేర్లను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపిక చేశారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో 2 స్థానాల నుంచి గెలిచిన రాహుల్ ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేరళలోని వైనాడ్కు ఉప ఎన్నిక అనివార్యమైంది. వైనాడ్ నుంచి ప్రియాంక ఎన్నికైతే తొలిసారిగా పార్లమెంటులోకి ఆమె అడుగు పెట్టనున్నారు. కోల్కతాలో మమతా బెనర్జీ సర్కార్ మంగళవారం దుర్గాపూజ కార్నివాల్ నిర్వహించగా అక్కడికి సమీపంలోనే జూనియర్ వైద్యులు నిరసన తెలిపారు. 2016లో నుంచి నిర్వహిస్తున్న దుర్గాపూజ కార్నివాల్ను ఈసారి 85 అవార్డులు గెలుచుకున్న పూజా కమిటీలతో నిర్వహించారు. దుర్గామాత విగ్రహాలతో కూడిన శకటాలతో రెడ్ రోడ్లో ప్రదర్శన జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. అయితే కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ భారీ సంఖ్యలో వైద్యులు నిరసన ర్యాలీ చేశారు. కార్నివాల్ సమీపంలోని రాణి రాష్మోని రోడ్డులో నిరసన తెలిపారు. దుర్గాపూజ కార్నివాల్ సమీప ప్రాంతాలలో నిషేధాజ్ఞలను కలకత్తా హైకోర్టు రద్దు చేసిన వెంటనే ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. జూనియర్ వైద్యురాలి కుటుంబానికి న్యాయం జరగాలని నినాదాలు చేశారు. ఆర్జికర్ ఘటనను నిరసిస్తూ యువ వైద్యులు నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు విమర్శించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన ప్రత్యర్థుల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. అక్రమ వలసదారుల అంశంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో అక్రమ వలసదారులు ఓట్లు వేసేలా డెమోక్రటిక్ పార్టీ ప్రణాళికలు చేస్తోందని ట్రంప్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే యూఎస్ పౌరులు కానివారు ఎన్నికల్లో ఓటు వేయడం అనేది చాలా అరుదని అక్కడి సర్వేలు చెబుతున్నాయి. కేవలం వారి ఓటు శాతం 0.001% అని స్పష్టం చేస్తున్నాయి. అమెరికా ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసదారుల అంశం రాజకీయ పార్టీలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ అంశంపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇమిగ్రేషన్ వ్యవస్థ విచ్ఛిన్నమైందని కమలా హారిస్ ఆరోపించగా, లక్షలాది వలసదారులను అధ్యక్షుడు జో బైడెన్, కమలా అమెరికాలో ఉండేందుకు అనుమతించారని ట్రంప్ ప్రతివిమర్శలు చేశారు. అంతేకాదు, అక్రమ వలసదారులు ఓటు వేసేలా డెమోక్రటిక్ పార్టీ కుట్రలు చేస్తోందని ట్రంప్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అమెరికాలో ఎన్నికల్లో అవినీతి జరుగుతోందని, చాలా మంది అక్రమ వలసదారులు ఓటు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. అయితే యుఎస్ పౌరులు కానివారు అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేయడం చట్ట విరుద్ధమని, వాస్తవంగా వారు ఓటు వేసే సందర్భాలు చాలా అరుదని అమెరికాలోని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమ వలసదారులు ఓటు వేసిన ఘటనలు 30 మాత్రమే జరిగాయని బ్రెన్నాన్ సెంటర్ ఫర్ జస్టిస్ సంస్థ సర్వే తెలిపింది. 2016 ఎన్నికల్లో 12 రాష్ట్రాల్లో విధులు నిర్వహించిన 44 మంది ఎన్నికల అధికారులపై సర్వే నిర్వహించినట్లు ఆ సంస్థ తెలిపింది. 12 రాష్ట్రాల్లో లెక్కించిన దాదాపు 2,35,00,000 ఓట్లలో 30 మంది అమెరికా పౌరులు కాని ఓట్లను గుర్తించామని వారు చెప్పినట్లు సర్వే పేర్కొంది.
మొత్తం పోలైన ఓట్లలో ఇది 0.0001% అని స్పష్టం చేసింది. 1999 నుంచి 2023 మధ్య ఎన్నికల మోసాలకు సంబంధించిన కేసులను పరిశీలించగా యుఎస్ పౌరులు కానివారు ఓటు వేసిన 77 కేసులను కనుగొన్నట్లు హెరిటేజ్ ఫౌండేషన్ అనే పరిశోధనా బృందం చెప్పింది. ఎన్నికలలో ఓటు వేసే అమెరికా పౌరులు కానివారి సంఖ్య చాలా తక్కువగా ఉందని క్యాటో ఇన్స్టిట్యూట్లోని సీనియర్ ప్రొఫెసర్ వాల్టర్ ఓల్సన్ చెప్పారు. అయితే రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం అమెరికాలో అక్రమ వలసదారుల ఓట్లు పెరిగాయని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో తమ పార్టీ జరిపిన తనిఖీల్లో వేలాది అక్రమ వలసదారుల ఓట్లను గుర్తించినట్లు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ రిపబ్లికన్ నేత మైక్ జాన్సన్ తెలిపారు. ఒహయో రాష్ట్రంలో 8 మిలియన్ల నమోదిత ఓట్లలో 597 అనుమానిత ఓట్లను గుర్తించినట్లు చెప్పారు. 2000 నాటి ఎన్నికల్లో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని 93 మిలియన్ల ఓట్లలో 544 ఓట్లు పౌరులు కాని వలసదారులు వేసి ఉండొచ్చని 2017లో ఆ రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్పినట్లు రిపబ్లికన్ నేతలు గుర్తు చేశారు. అమెరికా ఎన్నికల్లో అక్రమ వలసదారులు ఓటు వేయకుండా చట్టవిరుద్ధమైన వలస సంస్కరణ వలసదారుల బాధ్యతా చట్టం 1996 నిషేధిస్తుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 1 ఏడాది జైలు, జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తారు. ఇటీవల అరిజోనాలోని డగ్లస్కు చెందిన అమెరికా మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించిన కమలా హారిస్ దేశంలోకి అక్రమ వలసలను నివారించేందుకు సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థను సరిచేస్తానని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా అమెరికాలో నివాసముంటున్నా ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేని వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హారిస్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన ట్రంప్ 4 ఏళ్లుగా సరిహద్దు వద్దకు వెళ్లని హారిస్కు ఎన్నికల వేళ అక్రమ వలసల సమస్య గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. చిన్న పట్టణాలన్నింటినీ హారిస్ శరణార్థుల శిబిరాలుగా మార్చేశారని ఆరోపించారు. అమెరికాలో ఉన్న వలసదారుల్లో చెడు జన్యువులు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. వారు హత్యలు చేయడానికి వెనుకాడరని పేర్కొన్నారు. సరిహద్దులను తెరిచి ఉంచడం ద్వారా 13,000 మంది హంతకులు అమెరికాకు వలస వచ్చినట్లు పేర్కొన్నారు. వారిలో చాలా మంది 1 కంటే ఎక్కువ హత్యలు చేశారన్నారు. నేర చరిత్ర ఉన్నవారు అమెరికాలో ఉండటానికి అనుమతి లేదని ట్రంప్ పేర్కొన్నారు.